Guys, in the last class we discussed till here, and from now onwards this we are entering into a competitive world. Got it? It's basics అయిపోయినాయి. Now we are not with the basics, okay? Actual arena లోకి మనం ఎంటర్ అవుతున్నాం, and that is what we are going to do now. First point, నేను చెప్పాను కదా ఇక్కడ, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఇవి మార్చి ఎట్లా ఇస్తాడనేది వీ మస్ట్ ఆల్సో నో దట్. ఓకే, సో లెట్ us start our what is this lesson. What are those అంటే సింపుల్ పాయింట్. Make your pen and paper ready with you. First point is sin square theta plus cos square theta equal to 1, and secant square theta minus tan square theta is equal to 1, and cosecant square theta minus cot square theta is equal to 1. ఇంతున్నాయా? వెరీ గుడ్. నౌ దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఐల్ టెల్ యూ. సే a sin theta plus b cos theta is equal to square root of a square plus b square. Got it? Shall I write this? కొద్దిగా చిన్నగా రాద్దాం అనుకుంటారా? ఓకే, సో a sin theta plus b cos theta is equal to square root of a square plus b square. ఇదొకటి. రెండోది ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే, వాట్ ఈస్ దిస్ మీన్స్ అంటే, దిస్ మీన్స్ దట్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉందే, ఇది కాస్త ఇక్కడ కిందికి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ థీటా ప్లస్ వాట్ ఇస్ దిస్, బి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ దిస్ ఆర్ ఈక్వల్ కదా, ఈ రెండు సేమ్ గా ఉన్నాయి, ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఆల్సో ఈక్వల్ టు 1. అంటే ఏంటి, ఇక్కడ ఈ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమైపోతుంది, దట్ ఈస్ బికమింగ్ సైన్ థీటా. అందుకే కదా, ఇఫ్ ఏ దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, అప్పుడే కదా సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది, అండ్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది కాస్ థీటా అవుతుంది, అండ్ దట్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా విల్ బికమ్ కాస్ స్క్వేర్ థీటా, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఇట్. ఎప్పుడైతే అలా అయిపోతుందో దెన్ వీ కెన్ డ్రా అ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, అప్పుడు ఏమైపోతుంది, సైన్ థీటా ఇది అనుకుంటే, సైన్ ఇస్ వాట్, అడ్జసెంట్, కాస్ ఇస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో కాస్ థీటా అనేది ఏమొస్తుంది, బి, ఇది బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలా ఉన్నప్పుడు ఇదేం రావాలి, ఇది ఏ రావాలి. అప్పుడు ఏమైపోతుంది, సైన్ థీటా ఈజ్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అది కరెక్ట్ అయిపోతుంది. హెన్స్ బై దిస్ వీ కమ్ టు నో దాట్, ఎప్పుడైతే రిమెంబర్ దిస్ ఈక్వేషన్. ఓకే, రిమెంబర్ దిస్ ఈక్వేషన్. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, దిస్ టర్మ్, హోల్ టర్మ్ ఇస్ కాల్డ్ సైన్ థీటా, and this whole term b by square root of a square plus b square is called cos theta. That is it. And ఇది కూడా చూద్దాం చూడండి, ఇక్కడ secant square minus tan square theta లో secant square theta minus tan square theta, ఇక్కడ ఏం రాస్తానంటే p secant square theta minus, or secant square అంటున్నా కదా, p secant theta minus q tan theta is equal to square root of p square minus q square. సిమిలర్ గానే ఈ సెకండ్ సెంటెన్స్ అనేది, దిస్ ఇస్ ఇంపార్టెంట్, దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అని అంటే సింపుల్ పాయింట్, నేను ఇది కిందకి తెచ్చుకుంటా, p డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ ఏంటి, సీకెంట్ థీటా మైనస్ q డివైడెడ్ బై, q ఎట్లున్నది అట్లా రాసుకొని, స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ tan థీటా. గాట్ ఇట్? ఇంటూ tan థీటా. అప్పుడు ఏమైపోతుంది, ఇది 1 అయిపోతుంది. దిస్ ఈజ్ సిమిలర్ విత్ దిస్, రైట్? ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది, సేమ్ ఆర్ 1. అలాంటప్పుడు ఏమైపోతుంది, దిస్ ఇస్ సీకెంట్ థీటా అండ్ దిస్ బికమ్స్ టాన్ థీటా. అలా అయినప్పుడు ఏమైపోతుంది, సీకెంట్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ అయిపోతుంది, అండ్ టాన్ ఇంటూ టాన్ స్క్వేర్ అయిపోతుంది. దిస్ ఇస్ ఇట్. గాట్ ఇట్? సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. దట్ మీన్స్ కెన్ వీ డ్రా అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓవర్ హియర్? బిలీవ్ దట్ దిస్ ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ నౌ ఇది సీకెంట్ థీటా అయితే, వాట్ ఈస్ సీకెంట్ థీటా? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. సో అప్పుడు ఏమైపోతుంది, దిస్ ఇస్ p and this is square root of p square minus q square. Let me draw one thing. ఇక్కడ ఇది x అనుకుంటా, నాకు కావాల్సింది x is equal to ఏమైపోవాలి, x స్క్వేర్, పైథాగరస్ థీరం, x స్క్వేర్ సైడ్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, ప్లస్ p స్క్వేర్ మైనస్ q ప్లస్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ అవ్వాలి. ఆ p స్క్వేర్ గెట్ క్యాన్సిల్, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ స్క్వేర్ ఎక్కడికి వెళ్తే క్యూ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అంటే ఇదేంటిది, క్యూ, ఎక్స్ ఈక్వల్ టు క్యూ అవ్వాలి. క్యూ అవుతుందా లేదా,
క్యూ అవుతుందా లేదా అని తెలియాలంటే tan theta ఏమవుతుంది, క్యూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. అవుతుందా లేదా, కరెక్ట్ అయింది. హెన్స్ వాట్ ఎవర్ వీ డిడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్? ఏదైతే హైలైట్ చేశానో అది పీ సీకెంట్ థీటా మైనస్ క్యూ tan theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఎందుకంటే బాగా చూడండి, ఇక్కడ ఏమైపోతుంది, ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. దాట్ ఈస్ ద థింగ్ దట్ యూ నీడ్ టు అబ్జర్వ్. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా అంతే మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తాయి. ప్లస్లు వచ్చిన చోట ప్లస్లు వస్తాయి, మైనస్లు వచ్చిన చోట మైనస్లు వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్, పి కొసిక్ థీటా మైనస్ క్యూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి వస్తే పి, నెక్స్ట్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఇది కిందకి వేసేసుకుంటా, పి బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ కొసిక్ థీటా మైనస్ క్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ cot theta is equal to 1 అయిపోతుంది. And now what happens is this becomes cosec theta and this becomes cot theta. Got it? And in a similar fashion ఇది ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా రైట్ యాంగిల్ వేసి కొడితే మీరు సేమ్ వస్తుంది. ఇది కొసీకెంట్ అయిపోతుంది, ఇది కాట్ అని వస్తుంది. హెన్స్ బై దిస్ వీ కమ్ టు నో దట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇది ఇంపార్టెంట్. ఈ ఏవైతే హైలైట్ చేసామో అవి ఇంపార్టెంట్. నాట్ ఫర్ మీ బట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలి. దీని క్వశ్చన్స్ ఎట్లా వస్తాయనేది, యాక్చువల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది లెట్ us see that. ఇక్కడ 7 sin theta ప్లస్ 24 cos theta ఈజ్ ఈక్వల్ టు 25. దెన్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఎంత, tan theta ఎంత అంటారు. అప్పుడే అదే నేను చెప్తున్నాను కదా, ఇలా వచ్చినప్పుడు మనకి ఏమైపోతుంది, వీ నీడ్ టు చెక్ దాట్ 7 బై ఈ 25 ఇక్కడికి వచ్చేసేయాలి. 7 బై 25 సైన్ థీటా ప్లస్ 24 బై 25 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అలాంటప్పుడు మనకి ఇది అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఏదో ఒకటితో స్టార్ట్ చేయాలి. ఈ ఒకటి స్టార్ట్ చేస్తా. సైన్ థీటా అంటే ఏంటి, సపోజ్ థీటా ఇది అయిపోతే సైన్ దిస్ ఇస్ వాట్, సైన్ థీటా అయిపోతుంది. ఎందుకంటే ఇది సైన్ థీటా అయితే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దిస్ ఇస్ సైన్ థీటా. 7 బై 25 సైన్ థీటా అంటే ఏంటి, ఇది బై ఇది. సో అదే ఇది 7 అయితే ఇది 25 అవుతుంది. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం 25 స్క్వేర్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. కానీ 25 స్క్వేర్ is 625 or else now what happens is b square కావాలి. b square is equal to what, 625 minus 49. What is this, 15 6 61 60 లోంచి 4 పోతే it is 56 అంటే 576. what is 576 square root here, 24. so b is equal to square root of 576, that is equal to 24. got it? and this is what, ఇది 24. now ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి, దీన్ని పట్టుకొని ఇది కరెక్ట్ అవుతుందా లేదా అనేది. కరెక్ట్ అవుతుందా లేదా అంటే కాస్ థీటా అవ్వాలి. ఇది కాస్ థీటా కాంపోనెంట్. వాట్ ఈస్ కాస్ థీటా, 24 బై 25 అయింది. కాబట్టి ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది సాటిస్ఫై చేస్తుంది అనేది అరైవ్ అవ్వాలి. సరే ఇంత చేయాలన్నా అంటే ఫస్ట్ టైం కదా, నేను ఏంటి ప్రాసెస్ అనేది చెప్పేశాను. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం చేయాలనేది నేను చెప్తాను. దేర్ ఈస్ అ సింపుల్ ట్రిక్. నౌ కమ్స్ ద ట్రిక్. వాట్ ఈస్ దట్ అంటే యూ నీడ్ టు చెక్ ద క్వశ్చన్ ఫస్ట్. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే మీకు ఈ మూడు ఉన్నాయి, 7 24 25. ఈ మూడు ఎట్లుండాలంటే దీస్ 3 మస్ట్ ఫార్మ్ యాజ్ అ ట్రిప్లెట్. నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ ద ట్రిప్లెట్. ఓకే, సో ట్రిప్లెట్స్ అనేటివి ఏంటి అని అంటే సింపుల్ పాయింట్. ట్రిప్లెట్స్ ఆర్ సైడ్స్ ఆఫ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఏంటి, ఇది 3 ఇది 4 అయితే ఇది ఏమవ్వాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. వాట్ ఈస్ దిస్, 9 ప్లస్ 16. వాట్ ఈస్ దిస్, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. అంటే ఏంటి, 5. అంటే ఏంటి, ఇది 3 ఇది 4 అయితే ఇది ఖచ్చితంగా 5 అయ్యే తీరాలి. అలాగే సేమ్ రైట్ యాంగిల్ ఇది 6 ఇది 8 అయితే అంటే 3 కాస్త 6 అయింది, 4 కాస్త 8 అయింది, అంటే 5 కాస్త 10 అవ్వాలి. రేషియో విల్ నెవర్ చేంజ్ కదా ఇఫ్ యాంగిల్ డజంట్ చేంజ్. యాంగిల్ చేంజ్ కాకపోతే రేషియోస్ విల్ నెవర్ చేంజ్. అందుకే డబుల్ అయితే డబుల్ అవుతాయి. అదే నేను అంటున్నా, 3 4 5 ఆర్ ట్రిప్లెట్స్. దీన్ని డబుల్ చేస్తే 6 8 10 ఆర్ ట్రిప్లెట్స్. నెక్స్ట్ 7 24 25 ఆర్ ట్రిప్లెట్స్. దేర్ ఆర్ అ లిస్ట్ ఆఫ్ ట్రిప్లెట్స్ దట్ విచ్ యూ నీడ్ టు లెర్న్ అండ్ కీప్ రిమెంబర్డ్. అవి జామెట్రీలో కూడా ఉపయోగపడతాయి. ఐల్ గివ్ యూ ద లిస్ట్. బట్
బిఫోర్ దట్ అండ్ వీ కెన్ ఆల్సో ఫైండ్ హౌ ద ట్రిప్లెట్స్ ఆర్ బీన్ ఫౌండ్. అంటే ఎలా కనుక్కోవాలి, ఈవెన్ నెంబర్ వస్తే ట్రిప్లెట్ ఎట్లా చేయాలి, ఆడ్ నెంబర్ వస్తే ఎట్లా చేయాలి. సో ఈవెన్ నెంబర్ వస్తే x²/2 +or-1 ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ దట్ ఇన్ ద జామెట్రీ. బట్ ఫర్ టిల్ వాట్ ఇస్ స్టిల్ హియర్ యూ నీడ్ టు నో హౌ ద వాట్ ఆర్ ఆల్ ద ట్రిప్లెట్స్. ఇక్కడ చూడండి 7 24 అండ్ 25 ఈ మూడు ఎట్లున్నాయి, దీస్ ఆర్ లైక్ అ ట్రిప్లెట్. ఇక్కడ ఉన్నాయి చూడండి ట్రిప్లెట్. ఎప్పుడైతే ట్రిప్లెట్ అయిపోతుందో జస్ట్ బ్లైండ్గా మీరు చేసేసుకోండి దట్ ఎప్పుడైతే ఇవి ట్రిప్లెట్ అయిపోతాయో అప్పుడు దిస్ 25 ఇస్ ద హైపోటెన్యూస్ అయిపోతుంది అండ్ 7/25 ఇస్ సైన్ థీటా, 24/25 ఇస్ కాస్ థీటా. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెప్పేస్తారు. అడిగింది ఏంటి, టాన్ థీటా. ఎప్పుడైతే ఈ ట్రిప్లెట్ అయిపోతాయో అప్పుడు మీరు ఇట్లా వేసేసుకోండి. సైన్ థీటా ఏమవుతుంది, 7/హైపోటెన్యూస్, 7/హైపోటెన్యూస్. అప్పుడు ఇది 24 అయిపోతుంది. టాన్ థీటా అంటే 7/24 అంతే. దిస్ ఇస్ 7/24. ఆన్సర్ ఇస్ దిస్. ఖతం. ఇలా అడుగుతాడు. గాట్ ఇట్. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను ఇక్కడ డిస్కస్ చేసింది, ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే లైక్ దిస్, ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే మనం ఏం చేయాలి, యాక్చువల్గా జరగాల్సిన పద్ధతి ఇది. గాట్ ఇట్. అది కూడా తెలుసుకోవాలి. కానీ ట్రిప్లెట్స్ వచ్చినాయంటే మనం ఈజీగా చేసేయచ్చు. గాట్ ఇట్. ఇది మనం తెలుసుకున్నాం. షల్ వి డూ వన్ మోర్ క్వశ్చన్? ఓకే, సపోజ్ నౌ లైక్ 9 cos theta plus 40 sin theta is equal to 41 అంట. అప్పుడు now you tell me what is the cot theta. cot theta సింపుల్ పాయింట్. మీరు కనుక్కోవాల్సింది ఏంటి, ఇలా ఎప్పుడైతే కాస్ సైన్, దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin square theta plus cos square theta is equal to 1 లో ఉంది. ఎందుకంటే ఇది cos square అవ్వచ్చు, ఇది sin square అవ్వచ్చు. మార్చిస్తే డిఫరెంట్ అని కాదు కదా. కానీ దీన్ని 1 చేయాలి అంటే ఈ 41 అన్నిటికీ కింద రావాలి. కింద రావాలి అంటే చేసుకున్నాం కాదు. ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు చెక్, ఐ నీడ్ టు చెక్ వెదర్ 9, 40, 41 ఆర్ ట్రిప్లెట్స్ ఆర్ నాట్. అట్లా ట్రిప్లెట్స్ కావాలి అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఎంత, 9 స్క్వేర్ ఇస్ 81, 40 స్క్వేర్ ఇస్ 1600. సో 1681, డస్ ఇట్ బికమ్ 41 స్క్వేర్? ఎస్, ఇట్ ఈస్ 41 స్క్వేర్. అప్పుడు ఏమైపోతుంది, 9, 40, 41 ఆర్ ట్రిప్లెట్స్ అనేది అర్థమైపోతుంది. ఎప్పుడైతే ట్రిప్లెట్ అని అయిపోతుందో కాస్ థీటా ఏమైపోతుంది, ఈ 41 ఇక్కడికి వెళ్తే 9/41 అయిపోతుంది. ఈ సైన్ థీటాకి ఈ 41 అయిపోయింది, సైన్ థీటా ఈక్వల్ టు 40/41 కిందకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్ అప్. ఎప్పుడైతే ఇది వచ్చేస్తుందో నాకు కాస్ థీటా, ఇది థీటా అయిపోతే కాస్ థీటా అంటే ఏంటి, ఇది 9/41 వస్తుంది. అంతేగా, 9/41. సైన్ థీటా ఏమవుతుంది, 40/41. నా అడిగింది ఏంటి, కాట్ థీటా. అంటే ఇలా అంటే 9/40. అంతే ఆన్సర్. ఖతం. గాట్ ఇట్. ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. లైక్ ఈ పార్ట్ అయిపోయింది. నౌ విల్ కమ్ టు secant square minus tan square theta equal to 1. 4 secant theta minus 3 tan theta is equal to √17 అంట. √17. Now how is this? Is this in the form of secant square theta minus tan square theta is equal to 1? Yes, it is in the form. But provided ఈ 17 ఇక్కడ కిందికి వెళ్ళాలి, అప్పుడు ఇది 1 అయిపోతుంది. కానీ అంత చేసే కంటే ముందు let we see this whether this is in the form of p secant theta minus q tan theta is equal to square root of what, p square minus q square. ఇలా ఉందా లేదా అనేది చూసుకోండి. ఓకే, now what is that? ఇక్కడ p బదులు 4 ఉంది, q బదులు 3 ఉంది. సో అప్పుడు ఇది ఏమైపోతుంది, 16 minus 9. వాట్ ఈస్ 16 minus 9? ఇట్ ఈస్ 17 కదా. సారీ, 17 ఎందుకు అవుతుందండి, ఇట్ ఈస్ 7. సో లెట్ మీ చెక్. కరెక్ట్ ఇట్, √7 ఇది. సో √7 కరెక్ట్ అవుతుందా లేదా? సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మీకు ఇచ్చిన వాల్యూస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఈ √7 ఏమైపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది √7. ఈ √7 ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ √7 అయిపోతుంది. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంతేనా? అంతే. ఇది ఎట్లుంది, secant square theta అంటే ఇది secant thetaనే కదా, tan square theta అంటే ఇది tan thetaనే కదా. అంతే. tan theta అంటే ఏం తెలుసు, ఇది అని తెలుసు. అప్పుడు ఏం చేస్తా, అదే రాస్తా, 3/2
రూట్ 7. అప్పుడేమవ్వాలి 3 రూట్ 7 అయితే దీని యొక్క సైడ్ స్క్వేర్ ఎంత 9 ప్లస్ 7. వాట్ ఈస్ దిస్ రూట్ 16. అప్పుడేమవ్వాలి 4 అవ్వాలి. వాట్ ఈస్ దిస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ 4 అయితే అవుతుందా లేదా 4 బై రూట్ 7 సీకెంట్ థీటా అవుతుంది. కరెక్టే. హెన్స్ what they have given the values, what values they have given 4 secant theta minus 3 tan theta equal to root 7 ఉంది. అది ట్రిప్లెట్ లో ఉంది అనేది. మనకేం కావాలి అలా ఉంది అని తెలిసిన తర్వాత మనల్ని అడిగింది ఏంటండి సపోజ్ దే ఆస్క్డ్ ఫర్ కాట్ థీటా అనుకుందాం. కాట్ థీటా ఆర్ కాస్ థీటా అడుగుదాం. కాస్ థీటా ఎంత అని అడుగుతున్నాడు. కాస్ థీటా ఎంత అవుతుందండి? ఇట్ ఈస్ 7 బై రూట్ 14. 7 బై రూట్ 4 రూట్ 7 బై 4 అవుతుంది. అదే సీకెంట్ అయిపోయింది. నెక్స్ట్ కాట్ థీటా అని అడిగితే కాట్ వద్దులే. కొసీక్ అడిగితే కొసీక్ థీటా అంటే సింపుల్ పాయింట్. కొసీక్ అంటే ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ సైన్ అంటే 4/3. దిస్ ఇస్ ఇట్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. గాట్ ఇట్? ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సపోజ్ 60 secant theta మైనస్ 60 secant theta అంటే మళ్ళీ పెద్దది అయిపోతుంది. లెట్ మీ డూ దట్. కొంచెం చిన్నది చేస్తా. 13 secant theta మైనస్ 12 tan theta ఈజ్ ఈక్వల్ టు 5 అంట. అప్పుడు చూడండి, అప్పుడు దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p secant square మైనస్ q tan square is equal to square root of p square minus q square. What is square root of p square minus q square? ఇది 13, ఇది 12 అయితే square root of 13 plus 12 25 into 1 it is 5. 5 అవుతుందా లేదా? కరెక్ట్ అవుతుంది. హెన్స్ దీస్ ఆర్ ఆల్ ట్రిప్లెట్స్ అంటే ఫస్ట్ ఈ 5ని ఇక్కడికి తెచ్చుకోండి. అంటే ఏంటి? 13/5 secant మైనస్ 12/5 tan ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకోండి. అప్పుడు ఇది సీకెంట్ అయిపోతుంది, ఇది tan అయిపోతుంది. వేసుకోండి థీటా. ఓకే, tan అంటే ఏంటి? ఇట్లా 12/5 అంటే ఇది 12, ఇది 5. 5 12 అయితే ఇది 13 అవుతుందా లేదా? అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. హెన్స్ మనల్ని అడిగింది ఏంటి? సైన్ ఏం అడిగితే అది చచ్చిపోని ఏమని అడిగినాయి. ఇంత వచ్చేసింది ఏంటంటే దట్ ఈస్ ఇట్. మీ ప్రాబ్లం అయిపోయింది, మీ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే సైన్ థీటా అడిగితే వాట్ ఈస్ ఇట్? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13. దట్స్ ఇట్. ఆన్సర్ 12/13. అదే కాస్ అడిగితే 5/13. ఓకే, అదే tan అడిగితే 12/5. ఓకే, సీకెంట్ అడిగితే 13/5. కొసీకెంట్ అడిగితే 12/13. 13/12. ఏమన్నా అది చచ్చిపోయింది మనకి. ఎందుకంటే మన టార్గెట్ ఏంటంటే ఇక్కడి వరకు అరైవ్ అవ్వాలి. ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మనం ఏం వెరిఫై చేసుకోవాలి? ఈ 13 స్క్వేర్ PQ ఇస్తే మనము స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇది అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అయ్యిందా? దట్స్ ఇట్. ఈ 5ని ఇక్కడికి తెచ్చుకుంటా. సెకండ్ స్టెప్ వేసుకొని నేను ట్రయాంగిల్ గీసుకుంటే 3 వాల్యూస్ వస్తాయి. 3 వాల్యూస్ వచ్చినాక మీరు 6 డజన్ అడగండి. ఉన్న 6 డజన్ అడగండి. సైన్, కాస్, టాన్, కాట్, కోసికెంట్, సీకెంట్ ఏదన్నా అడగండి, ఆన్సర్లు వచ్చేస్తాయి. అండ్ సిమిలర్లీ విత్ వాట్ కోసికెంట్ థీటా కూడా అంతే. కోసికెంట్ స్క్వేర్ అంటే ఏంటి? p కోసికెంట్ మైనస్ q కాట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ వస్తుంది. గాట్ ఇట్? ఈ మనకి ఇచ్చిన దాంట్లో వాల్యూస్ p అండ్ q తీసుకొని వాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి. వస్తే మనం వెంటనే ఏం చేసుకోవాలి? ట్రయాంగిల్ గీసుకోవాలి, వాల్యూస్ తెచ్చుకోవాలి, అడిగినట్లు ఇచ్చేసేయాలి. గాట్ ఇట్? లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఆల్సో. జస్ట్ ఎ మినిట్. సపోజ్ shall I give you a lengthy question or a small question? Tell me here. What is it? Yeah, I'll give you 17 cosecant theta minus 17 చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది? ఇది 8 వేద్దాం. 8 cot theta is equal to ఏమొస్తుందబ్బా? 15 అంట. Now you check it. Whether if this is correct, then give me what is the value of 3/4 sin theta or ఎందుకులే మళ్ళంతా 3 sin theta plus 9 cos theta plus 2 tan theta plus 5 cosecant theta. దీని వాల్యూ ఎంత అని అడుగుతా.
Now you tell me. Answer this. Now what do we need to do? We need to check first. ఇది p, ఇది q అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అవుతుందా లేదా అనేది. వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్? 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. వాట్ ఈస్ దిస్? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లస్ b. a ప్లస్ b ఎంత? 25 ఇంటూ a మైనస్ b ఎంత? 9. వాట్ ఈస్ దిస్? 5 ఇంటూ 3. ఇట్ ఈస్ ఈక్వల్ టు 15. 15 అవుతుందా లేదా? అవుతుంది అని అన్నప్పుడు వెంటనే మనం వేసుకోవాలి, ట్రయాంగిల్ వేసుకోవాలి విత్ సమ్ తీటా. ఓకే, నౌ వాట్ డు వి గెట్? ఈ 15 ఇక్కడికి తెచ్చుకోవాలి. సెకండ్ స్టెప్, ఈ 15 ఇక్కడికి ఈ 15 ఇక్కడ తెచ్చుకుంటే ఏమైపోతుంది? ఇక్కడ బై 15 అయిపోతుంది, బై 15 అయిపోతుంది. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కొసీకెంట్ తీటా. అందుకే కదా కొసీకెంట్ తీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్. ఇది కాట్ తీటా అయిపోతుంది. కాట్ తీటా ఇంటూ కాట్ తీటా కాట్ స్క్వేర్. కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంటుంది, 1 అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఏమైపోతుంది? కాట్ అంటే ఏంటి? 8/15. కాట్ అంటే ఏంటి? కింద నుంచి పైకి. సో ఇది 8, ఇది 15. 8 15 అయితే ఇది 17 అవుతుందా లేదా? అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 64 ప్లస్ 225 చేసుకోండి ఎంత? 289. వాట్ ఈస్ 289 స్క్వేర్ రూట్? ఇట్ ఈస్ 17. అంటే 17 అవుతుందా లేదా? అవుతుంది. అప్పుడు కొసీకెట్ ఏమవుతుంది? 17/15 అవుతుందా లేదా? అవుతుంది. సో హెన్స్ వీఆర్ కరెక్ట్. అడిగినట్లు ఇంకా ఇది వచ్చేసిందంటే అయిపోయింది ఆన్సర్ వేసుకున్నానంటే. నౌ 3 ఇంటూ సైన్ తీటా అంటే ఎంత? 15/17. 15/17 ప్లస్ నెక్స్ట్ 9 కాస్ తీటా. 9 ఇంటూ కాస్ తీటా అంటే ఎంత అండి? కాస్ తీటా ఇస్ 7/8. సో 17/8. సారీ కాస్ తీటా ఇస్ 8/17. సో 8/17 ప్లస్ 2 ఇంటూ టాన్ తీటా అంటే ఎంత వస్తుంది? ఇట్లా 15/8. 15/8 ప్లస్ 5 కొసీకెంట్ అంటే 5 ఇంటూ ఇది సైన్ అయితే దీని ఇన్వర్స్ కొసీకెంట్ 17/15. ఇది ఆన్సర్. ఇది చేయండి, ఆన్సర్ వస్తుంది. జస్ట్ నేను మీకు చెప్పేది ఎలా చేయాలి అనేది. క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి సీజీఎల్లో దీని బేస్డ్ మీద. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ఇట్ యార్. ఇంతకు మించిన ఈ టాపిక్ గురించి వాట్ ఇస్ దిస్ అవసరం లేదు. వాట్ డిడ్ వి డిస్కస్? ఫైనలీ వాట్ డిడ్ వి డిస్కస్? ఇక్కడికి వచ్చేస్తాం. ఇంతకు మించి మనం ఏం డిస్కస్ చేయాల. గాట్ ఇట్? రివైజ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్పట్లేదు అని అంటే దానికి అర్థం అది ఇంపార్టెంట్ కాదు. ఖచ్చితంగా ఇవే బిట్స్ వస్తాయి. బికాజ్ లేటెస్ట్ ట్రెండ్లు ఏవే ఉన్నాయో నేను చూసి చెప్తాను. లాస్ట్ 2020-21 సిహెచ్ఎస్ఎల్లో కూడా 2020 సిహెచ్ఎస్ఎల్లో అడిగాడు. అండ్ సీజీఎల్లో కూడా 2020-20లో అడిగినట్లున్నాడు అబౌట్ దిస్ వన్. వాట్ ఇస్ దిస్ వన్? ఓకే, 16-17లో ఎక్కువ అడిగేటోళ్ళు. ఇప్పుడు దే హ్యావ్ మేడ్ ఇట్ లెస్. బట్ ఇంపార్టెంటా కాదా సార్ అంటే ఇంపార్టెంటే. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, మీరు టైర్ 2 ప్రిపేర్ అవుతున్నారు, టైర్ 1కి కాదు. టైర్ 1 క్వాలిఫై అవ్వాలి, అవుదాం. బట్ టైర్ 2కి సాలిడ్ ప్రిపరేషన్ రావాలి. ఫర్ దాట్ వీఆర్ డిస్కసింగ్ దిస్. పొరపాటున టైర్ 1లో వచ్చినా వీఆర్ హ్యాపీ. అండ్ I shall take a leave now. This is it. I'll talk to you soon later and I shall meet you soon in the next video lesson. Na peru Aditya and thank you.